అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన తర్వాత విమాన ప్రయాణాలు, భద్రతపై ఆందోళన నెలకొంది. ముఖ్యంగా విమానం ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో పక్షులు, జంతువులు ఢీకొడుతున్న ఘటనలు ఇటీవలి తరచూ వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఈ ముప్పు తప్పలేదు. ఈ ఏడాది మొదటి 5 నెలల్లోనే ఇక్కడ 49 ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. ఇందులో 11 మేడే కాల్స్ కూడా ఉన్నాయి. ఇటీవలి అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన తర్వాత ఈ సమస్య మరింత దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సమస్య హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తరచూ జరుగుతున్న పక్షి, జంతువుల తాకిడి విమాన భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇవి బాగా పెరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డేటా ప్రకారం 2022లో దేశంలోని టాప్ 20 విమానాశ్రయాల్లో 1633 పక్షి తాకిడి ఘటనలు నమోదయ్యాయి. 2023లో 2269, 2024లో 2066 ఘటనలు నమోదయ్యాయి. 2025 మొదటి 5 నెలల్లోనే 641 ఘటనలు జరిగాయి. హైదరాబాద్లో 2022లో 92 ఘటనలు నమోదైతే 2023లో 136, 2024లో 143కి పెరిగాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2023లో 616 ఘటనలు నమోదయ్యాయి. 2024లో 419, 2025 మే నాటికి 95 ఘటనలు జరిగాయి. అహ్మదాబాద్ విమానాశ్రయంలో 2022లో 80 ఘటనలు నమోదైతే 2023లో 214కి పెరిగాయి. ఈ ఘటనలకు ప్రధాన కారణం విమానాశ్రయం చుట్టూ ఆవాసాలు ఏర్పడటం, పక్షులు, జంతువులకు ఆహార వనరులు లభ్యం కావడం, వాటి ఆశ్రయాన్ని తగ్గించడం వంటివి ఉన్నాయి. పక్షులను భయపెట్టే పరికరాలు, రన్వేలలో రెగ్యులర్గా పెట్రోలింగ్, ప్రత్యేక వన్యప్రాణి ప్రమాద నిర్వహణ బృందాలు వంటి సాంకేతికతలు ఉపయోగిస్తున్నారు. విమానాశ్రయం 10 కిలోమీటర్ల పరిధిలో బహిరంగ చెత్త డంపింగ్ మరియు జంతువధను నిషేధించినప్పటికీ అమలులో లోపాలున్నాయని పీపుల్ ఫర్ యానిమల్స్ పబ్లిక్ పాలసీ ఫౌండేషన్ ఆరోపిస్తోంది. హైదరాబాద్ విమానాశ్రయంలో ఈ ఏడాది పక్షి తాకిడి ఘటనలను తగ్గించేందుకు అదనపు సిబ్బందిని నియమించారు. అయినప్పటికీ స్థానిక సంస్థల సహకారం లేకుండా ఈ సమస్యను పూర్తిగా నియంత్రించడం కష్టమని అధికారులు చెబుతున్నారు.